అసలు ఇదంతా ఎందుకు? అమ్మా, నేను త్రిపురని చూసింది ఆ ఇంట్లోనే. అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా నిజం ఏంటో. చూడు పెద్ద బాబా. ఏంటి పెద్ద బాబు అలా చూస్తున్నావు? ఈ తండ్రి అసలు శిశులు తాగుబోయితేనా కూడా నిజమే చెప్తాడు. వెళ్ళి నీ చెల్లెలు తీసుకురా పెద్ద బాబా. వెళ్ళు వెళ్ళు పెద్ద బాబు, వెళ్ళు. పెదబాబు వెళ్ళు పెదబాబు. మీ నాన్న అంతలా చెప్తుంటే ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఆగు పెదబాబు. తాగుబోతు మాటలు విని ఆడపిల్లను అనుమానించడం పెద్దింటికే అవమానం. కృష్ణవేణి, అత్తయ్య, తాగొస్తే తలుపులు తీయాలి, కాని తప్ప తాగొస్తే ఆ తలుపుల బయటే ఉంచి శిక్ష వెయ్యాలి. వీణ్ణి ఈరోజు రాత్రంతా చలిలోనే ఉండని. నా భర్త పోయినా గుండె నిబ్బరంతో ఉన్నాను. వీడు పోయినా ఇలాగే ఉండు. తల్లిని బంగారంలా చూసుకునే కొడుకు నీకున్నాడు. బంగారాన్ని ఎత్తుకుపోయే కొడుకు నాకున్నాడు. వాడు పోయినా నాకు ఒరిగేదేమీ లేదు. జరిగేది మంచే. పదండి. అమ్మా అమ్మా, త్రిపుర అక్కడే ఉంది. నేను నిజమే చెప్తున్నాను. అమ్మా, నన్ను బయట వదిలేదు. తలుపు వేయకండి, వచ్చేస్తున్నాను. వద్దు, తలుపు తలుపు తీయండి, తలుపు తీయండి. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.